మీరేం చేశారు ఇక్కడ? మనం కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకెందుకు లేక ఏదో అభివృద్ధి చేసుకుందాం అనేది ఉంటది కదా మన దగ్గర. రాయల్ ఎన్ఫీల్డ్ ఇక రాయలసీమ అంటూ గత 2 రోజుల నుంచి ట్రెండ్ అవుతుంటే దాని మీదగా విషం కక్కే పరిస్థితిలో ఉన్న వైసీపీ నాయకులు ఎలా చూడాలంటారు పరిస్థితి? అభివృద్ధిని అడ్డుకోవటం, రాష్ట్రాన్ని వెనక్కి పంపించడం, దీంట్లో వాళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు అభివృద్ధి లేకుండా రాష్ట్రం అనేది సెపరేట్ అయిపోయి తెలుగు రాష్ట్రాల్లో నుంచి రాజధాని లేకుండా 2014లో అట్లా మెల్లగా ఒక రాజధాని అమరావతి అని ఏర్పాటు చేసుకుంటే ఆనాడు మద్దతు తెలిపి మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చాక ఇది కాదని చెప్పేసి 3 రాజధానులని ప్రజల్ని ప్రజల మైండ్ ని అసలు ఇబ్బందులు పెట్టి అటు ఇటు ఆలోచన లేకుండా ప్రజల్ని ఎలా చేయాలి ఏందని భయభ్రాంతులు చేసినప్పుడు ఈ రోజు మళ్ళీ కూటమి సర్కారు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసి ముందుకు పోతా ఉంటే వివిధ కంపెనీలు వస్తూ ఉంటే వాటిని అడ్డుకోవడానికి రకరకాలుగా ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా అడ్డుకోవాలి అనే పరిస్థితి కనబడతా ఉంది. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా నెక్స్ట్ టైం మాత్రం మీకు ఈ యొక్క సీట్లు కూడా గెలిచిన 11 సీట్లు కూడా లేకుండా చేస్తారని నేను తెలియజేస్తాను. మరీ ముఖ్యంగా చూస్తే పక్క రాష్ట్రాలు మా కంపెనీలు రావట్లేదని కొట్టుకునే పరిస్థితిలో ఉన్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో వస్తున్న కంపెనీలను మాత్రం మేము తరిమి కొడతామని మాట్లాడే పరిస్థితిలో వైసీపీ ఉంది. మేము అధికారంలోకి వస్తే ఎలా చూడాలి అసలు ఈ పరిస్థితిని? మరి అదేనండి, ఇప్పుడు కూటమి సర్కారు బాగా చేస్తా ఉంది. అన్ని కంపెనీలకు ఒక భరోసా ఇచ్చింది. అన్ని కంపెనీల వాళ్ళకు కూడా బాగా వాటి మీద నమ్మకం వచ్చింది. ఆ నమ్మకం వచ్చినప్పుడు ముందుకు వస్తా ఉన్నప్పుడు వాళ్ళకి కేటాయిస్తున్నారు, భూములను కూడా కేటాయిస్తున్నారు. ఇటు గూగుల్ సంస్థ పోయినసారి వచ్చినప్పుడు ఏమన్నారు, వీళ్ళు మేమే తీసుకొచ్చామన్నారు. అట్లా అంటే వీళ్ళే చేశారు, అభివృద్ధి చేశారన్న వీళ్ళే చేశారు అనే ఒక మాట పబ్లిసిటీ కావాలని వాళ్ళు కోరుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. యాక్చువల్గా చెబితే పబ్లిసిటీ స్టంటే కావాలనుకుంటే మన రిజల్ట్ వచ్చినప్పుడు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఏ రకంగా వచ్చిందండి? విపరీతంగా రిజల్ట్ వచ్చింది, బ్రహ్మాండంగా. పబ్లిసిటీ స్టంట్గా వాడుకోలేదే కూటమి సర్కారు. అలానే పేపర్లో పిల్లల ఫోటోలు కూడా వేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. అది కూడా పబ్లిసిటీ స్టంట్గా వాడుకోవట్లేదే. వాళ్ళు ఏదో చెప్తున్నారు, వీళ్ళు ఏదో అది చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు రాళ్ళు వేయటం మానేసి ముందు ప్రజలకు ఏం కావాలో, ప్రజలకు ఏమేమి కరువు అయిందో వాటి మీద పడి వాటికి ఏమైనా అవసరం ఉంటే సలహాలు ఉంటే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అవును, మరి వీళ్ళు ఇచ్చిన సలహాల వల్లేనట్టుగా మరి విజయ్ గారు గెలిచింది, నిజమేనా అది? అదేనండి, మన రాష్ట్ర రాజకీయాలు వదిలేసి పక్క రాష్ట్ర రాజకీయం మీద పోయినట్టు విజయ్ గారు ఏం చెప్పారు? ఎంజీఆర్ గురించి చెప్పారు, నందమూరి తారక రామారావు గురించి చెప్పారు. వాళ్ళందరూ సినీ ఫీల్డ్ లో నుంచి వచ్చిన వాళ్ళే కదా, పెద్ద లీడర్లు కదా. మరి సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేశారు? ఏ రకంగా చేశారు? నందమూరి తారక రామారావు అనే గొప్పతనాన్ని చాటి చెప్పాడు ఆ విజయ్ గారు. మరి అంతటి గొప్ప వ్యక్తి పెట్టిన పార్టీ ఏ రకంగా ఉంటుంది, వాటి యొక్క క్రమశిక్షణ ఎలా ఉంటుంది, ఆ కార్యకర్తల క్రమశిక్షణ ఎలా ఉంటుంది, ఆ పార్టీ యొక్క విధానాలు ఎలా ఉంటాయి అనేది వారు గమనించారు. అంతేగాని ఇప్పుడు వీళ్ళు చెప్పుకున్నంత మాత్రాన ఎంతసేపటికి అక్కడేమో విజయ్ని, ఇక్కడేమో పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేయటం. ఇక్కడ రాజకీయాలు వేరు, అక్కడ రాజకీయాలు వేరు. ఇక్కడ రాష్ట్రం తెలుగు ప్రజల విధి విధానాలు వేరు, అక్కడి వేరు. అక్కడ ఏంటంటే అందరూ ఒకే మాట మీద ఉంటారు. ఎలక్షన్ వరకు ఫైట్ చేసుకున్న తర్వాత ఒకే మాట మీద ఉంటారు వాళ్ళు. అక్కడ ఉమ్మడిగా కలిసిమెలిసి ఉంటారు వాళ్ళంతా. మన దగ్గర అట్ట కాదు కదా, మన దగ్గర రాళ్ళు వేయటమే పని. మనం కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకెందుకు లేక ఏదో అభివృద్ధి చేసుకుందాం అనేది ఉంటది కదా మన దగ్గర. అది ఆ రకం అనేది మనలో ఎక్కువ కాబట్టి పొద్దాకల కామెంట్లు పెట్టడం, ఆ తర్వాత ఏమో పోస్టులు పెట్టడం ఆ పవన్ కళ్యాణ్ మీద లేకపోతే ఏదో మీద. కామెంట్లు పెడుతున్నారంటే, కార్యకర్తలు పెడుతున్నారంటే ఒక అర్థం ఉంది. వైసీపీ ఎమ్మెల్యేనే చెబుతున్నారు కదా డైరెక్ట్ గా, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవడం వల్లే విజయ్ గెలిచాడని. అవునండి, గెలిచారు అనుకున్నాం. సపోజ్ మీరు గెలిచారు కదా పోయినసారి. మరి ఇప్పుడేమయ్యారు? ఎందుకు లేరు ప్రజల్లో? ఎందుకు ఓటమి పాలయ్యారు? అదే అక్కడ కూడా అంతేనండి. మన జేపీ గారు కూడా మాట్లాడుతూ ఏం చెప్పారు? ఇది ప్రజాస్వామ్యానికి కష్టం అనేది వస్తుంది, దీనివల్ల ముప్పు వస్తుంది అని అన్నట్టు చెప్పారు. అంటే మొన్న విజయసాయి రెడ్డి గారు కూడా ఒక ట్వీట్లో ఏం చెప్పారు? ఆయన కూడా ఇట్లాగా సీనియర్ని తీసుకొని నడిస్తే బాగుంటుందని సలహా కూడా ఇచ్చారు. అలాగా సీనియర్లు అనేవాళ్ళు ఎప్పుడు కూడా పార్టీకి ఉండాలి. ఏదో కొత్తగా వచ్చిన ఓటర్లు ఏదో వేసిస్తే పెద్దగా తేడా ఏం గెలవలా విజయ్ గారు. అక్కడ పెద్ద తేడా ఏం కనబడట్లా నాకు. మామూలుగానే అంత పెద్ద ఇదేమి రాలా. అక్కడ మెజార్టీ రాకే కదా, అక్కడంతా హంగ్ లాగా ఏర్పడి అక్కడ గందరగోళం అవుతుంది. మరి అది అందరికీ తెలిసిందే కదా. మీరేం చేశారు ఇక్కడ? మళ్ళీ కలకాలం మీరే ఉండొచ్చుగా. రెండో టైం కూడా మీరు గెలవాలి కదా, మరి మీరు ఎందుకు గెలవలేదు? అలా అనమాట.
ఎక్కడ కూడా గెలుపోవటములో అది కామన్. దాన్ని పక్క రాష్ట్రాలను తీసుకొచ్చి మన రాష్ట్రంలో తీసుకెళ్ళి అటు పెడతానికి లేదు. ఎక్కడ ప్రజలు అక్కడ, ఎక్కడ రాష్ట్రం అక్కడ, ఎక్కడ తీర్పులు అక్కడ ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. జగన్ బొమ్మ పెట్టుకొని గెలిచాడు అని చెబుతున్న వైసీపీ నాయకులు మరి ఈ రోజు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న విజయ్ గురించి ఎందుకని విమర్శించలేకపోతున్నారు? మరి కాంగ్రెస్ అంటే జగన్మోహన్ రెడ్డికి యాంటీ కదా మరి. అదేనండి, ఈ రాజకీయాల్లో ఒక విలువలనే లేవండి. ఎట్లా పడే అట్లా అనమాట. మనం చూడటానికి మాట్లాడటానికి అట్లా ఇప్పుడు అలానే కనపడుతుంది అంతా. అక్కడ చూస్తుంటే ఆ హంగు చూస్తుంటే ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. అది మనం ఏం చేయగలం చెప్పండి దానికి. కాకపోతే ఏంటంటే మా ఫోటో వేసుకొని గెలిచాడు, మీ ఫోటో వేసుకొని గెలిచాడు అనే మాట అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే తమిళనాడు వేరు, తమిళనాడు ప్రజలు వేరు. వాళ్ళు అక్కడ వాళ్ళనే వాళ్ళు ఇచ్చేస్తారు కానీ స్థానికంగా వేరే వాళ్ళని చూసి ఏమి వేయరు వాళ్ళు అక్కడ. కాకపోతే ఏంటంటే ఒక తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే నందమూరి తారక రామారావు గారు ఒకసారి కాకుండా రెండోసారి ఎలక్షన్కి వెళ్ళి మంచి మెజారిటీ సాధించారనేది విజయ్ గారే చెప్తున్నారు. అంత పెద్ద మహానుభావుడు కాబట్టి ఆయన ఆ క్రమశిక్షణతో పార్టీ పెట్టాడు కాబట్టి క్రమశిక్షణతో ఆ పార్టీని నడపటంలో సఫలమయ్యి ఆయన మంచి పేరు, పేదల పాలిట పెన్నిదిలాగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఆయన అంతటి మహానుభావుడు. ఆ యొక్క విషయాన్ని వాళ్ళు గుర్తు చేస్తుంటే వీళ్ళేమో మేమే అని చెప్పి చెప్పుకోవటం సొంత డబ్బాలా అయితే కనపడదు. మరి ఓవరాల్ గా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవటానికి వైసీపీ ఎందుకు ప్రయత్నిస్తుంది అనుకోవాలంటారు? కంపెనీలో ఇండస్ట్రియల్ పరంగా జరుగుతున్న అభివృద్ధిని అదేనండి, పేరు వస్తుందనే ఒక ఇది ఉండొచ్చు వాళ్ళకి. లేకపోతే రేపు మనం వచ్చి ఒకవేళ మనం రెండోసారి వస్తే మనకి గనక అసలు అవకాశాలు ఇవ్వరేమో ప్రజలు. ఇక ఎందుకంటే అన్నీ వచ్చేసినాయి కాబట్టి కంపెనీలు, మంచి ఉద్యోగాలు పిల్లలకి అందరికి వచ్చేస్తే ఇంకా మనకు అవకాశం ఇవ్వరేమో అనే అభద్రతా భావం వాళ్ళకు ఉందేమో అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.